బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. కడియం శ్రీహరి విషయంలో, దానం విషయంలో క్లారిటీ వచ్చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్ ఏంటి బీఆర్ఎస్? వాళ్ళు చెప్తా ఉన్నారు స్పీకర్ మంచి నిర్ణయం తీసుకున్నారు, మేము అసెంబ్లీలో వ్యవహరించిన మా తీరు అవన్నీ గమనించి నిర్ణయం తీసుకున్నారని స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరేమో పార్టీ మారారు అనేటువంటి ఆధారాలు మీరు సమర్పించారు. ఎందుకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు? రీజన్ ఏంటి? ఒకటి చాలా క్లియర్గా ముందు నుంచి చెప్తాను, స్పీకర్ గారు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అంటే న్యూట్రల్గా ఉండాల్సినటువంటి స్పీకర్ గారు ఈరోజు ప్రభుత్వం యొక్క ఒత్తిడిలో పనిచేసేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి నేను బీఆర్ఎస్ పార్టీగా రెండు ప్రశ్నలు ఏంటంటే, ఫస్ట్ది రాహుల్ గాంధీ గారు దీనికి సమానం చెప్పాలా, ఎందుకంటే దీన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా లేకపోతే దాన్ని అడ్డుకుంటారా, దానిపైన స్పష్టత రాహుల్ గాంధీ గారు ఇవ్వాల్సింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అంతా కూడా రాజ్యాంగం చేతిలో పెట్టుకొని రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది, రాజ్యాంగం పైన దాడి జరుగుతూ ఉంది, రాజ్యాంగంని మరి లేకుండా చేయాలని ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి రాజ్యాంగాన్ని కాపాడేటిది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రాహుల్ గాంధీ గారు దేశమంతా పర్యటన చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా ఈరోజు స్పీకర్ గారు తీర్పు ఉన్నది. దానికి సమానం చెప్పాల్సిన అవసరం రాహుల్ గాంధీ గారి పైన ఉన్నది. రెండో అంశం ప్రధానంగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏముందంటే, వారు ఇదే రకంగా ప్రోత్సహిస్తే రేపు కాంగ్రెస్ పార్టీ మనవడేమవుతుంది. రాష్ట్రంలో ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది రెండు రాష్ట్రాలు 3 రాష్ట్రాలు ఉన్నది. రేపు మాపు మొత్తం కూడా రూపుమాపుగా అయిపోయే పరిస్థితి కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఈరోజు ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే బీజేపీని అడ్డుకుంటున్నదంటే కేవలము ప్రాంతీయ పార్టీలు అడ్డుకోగలుగుతున్నాయి తప్ప కాంగ్రెస్ పార్టీతో చేతన అయితే లేదు. కాబట్టి ఏమైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనుగడ జాతీయ స్థాయిలో సాధిస్తుందంటే ప్రాంతీయ పార్టీల యొక్క సహకారంతోనే తప్ప వారితో అయితే లేదు. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ నామరూకరు రేపుడుపోతున్న తరుణంలో మరి వారికి అండగా ఉండాల్సినటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వారు దూరం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కలిగిన జాతీయ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీయే ఉల్లంఘించినప్పుడు ఆ పార్టీని రక్షించేది ఎవరని చెప్పి ప్రశంసమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కడియం శ్రీహరి గారి విషయంలో, దానం నాగేందర్ గారి విషయంలో ప్రజలు ఎప్పుడో వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయినారు. వారు ప్రత్యక్షంగా ఒకరైతే పార్టీలో ఒకరు కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం, ఇంకోరేమో వారి కుటుంబ సభ్యులు పోటీ చేసి ప్రచారంలో పాల్గొనడం, ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడారు. కాబట్టి ఇది వారి యొక్క అంటే రాజకీయ భవిష్యత్తుని వారికి వారే సమాధి కట్టుకున్నారు. కాబట్టి రాజకీయ భవిష్యత్తుని కోల్పోయినారు. వాళ్ళు దానం నాగేందర్ అంటున్నారు గతంలో మరి తీసుకున్నారు, సబితా రెడ్డిని మంత్రిని చేసిరు, దానం మన తలసానిని తీసుకొని మంత్రిని చేసిరు, అప్పుడు గుర్తు రాలేదా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి? దానం అంటే కేసీఆర్ క్షమాపణ చెప్తే ఆయన పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్తే నేను రాజీనామా చేస్తా అంటున్నాను. కడియం శ్రీహరి గారికి కానీ దానం నాగేందర్ గారు కానివ్వండి, ఆ మాట ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరితే మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పారు కానీ మేము కాంగ్రెస్ పార్టీని చెప్పలేదు. వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మాట ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం అయితే ఈ ప్రశ్న అడుగుతున్నారో, ఎవరైతే పార్టీ మారి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినారో మేము బరాబర్ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం పురోగతి సాధిస్తున్నది, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రగతి సాధిస్తున్నది, కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని నమ్మి విశ్వసించి పార్టీలో చేరి పదవులు అనుభవించి ప్రజల మనల్ని తిరిగి గెలిచినారు. మీలాగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరి మేము బీఆర్ఎస్ పార్టీలో మీరు మీలాగా చెప్పలేదు. మీరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం బాగుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం బాగుంది అని చెప్పి దమ్ము ధైర్యం ఉందా మీకు? లేదు కదా. సుప్రీంకోర్టుని ఆశ్రయించారు వివేకానంద గౌడ్ గారు, కొట్టేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ కొట్టేయలేదు. సారీ, మీరు ఇంకో విషయం టెక్నికల్గా అంటే అందరూ కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ మొదటి విజయం ఈ 10 మంది అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి మేము పిటిషన్ ఇచ్చి స్పీకర్ దగ్గర పిటిషన్ మేము దాఖలాలు చేస్తే దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేసి 5 సంవత్సరాలు గడిపేయాలని చెప్పేసి కుట్రలో భాగంగా స్పీకర్ గారిని అందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే మేము కోర్టుని ఆశ్రయించి దీనిపైన నిర్ణయం తీసుకోవాలి, కోర్టు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు దీని నిర్ణయం తీసుకొని దీన్ని డైరెక్షన్స్ చేయాలి స్పీకర్ గారికి అని చెప్పి మేము వాదించినప్పుడు, ఇదే ఒక కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాలకు దీంట్లో తలదూర్చుకోలేదని చెప్పినప్పుడు, న్యాయస్థానాలు లేదు ఖచ్చితంగా మేము సమీక్షించవచ్చు, స్పీకర్ ఏదైనా నిర్ణయం ఒక టైం ఫ్రేమ్లో తీసుకుంటే ఆ ఒక నిర్ణయాన్ని కోర్టు సమీక్షించవచ్చు అని చెప్పేసి కోర్టు ఖచ్చితంగా ఒక తీర్పునిచ్చింది. ఈరోజు అందులో భాగంగానే 12వ తారీఖున మన కంటెంప్ట్ ఉండే సుప్రీంకోర్టులో, 11వ తారీఖున నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ కేసు కొట్టేలేదు, మూసేసినారు, ఇట్స్ క్లోజ్డ్. ఎందుకంటే
సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కాల వ్యవధిలో వీరు టైం అడిగి బ్రతిమలాడి టైం తీసుకొని ఆ టైం లోపల పూర్తి చేసినారు. కాబట్టి అది మా మొదటి విజయం. ఇప్పుడు ఈ యొక్క తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని తప్పకుండా మేము హైకోర్టులో ఖచ్చితంగా సమీక్ష చేస్తాం, తప్పకుండా ఛాలెంజ్ చేస్తాం. సుప్రీంకోర్టు పోతాం, గెలుస్తాం. ఎందుకంటే న్యాయస్థానాలపైన మాకు పూర్తి నమ్మకం ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో జరగబోయేది అదే. వారు ఏదో ఇప్పుడేదో ముందుంది ముసల పండుగ, వాళ్ళకి ఏదో ఇప్పుడు సంఘాలు జరుపుకుంటారు తప్ప ఇప్పుడు మాత్రం చాలా క్లియర్గా తీసుకునే నిర్ణయం. ఎందుకంటే ఆధారాలు లేవని చెప్పినారు. కాబట్టి అవన్నీ కూడా కోర్టు సమర్పించినప్పుడు ఖచ్చితంగా కోర్టు వారాన్ని కూడా అనర్హులు ప్రకటించడం ఖాయం. ఇది జరగబోయేటువంటి ప్రక్రియ. ఎందుకంటే ఒకవేళ మేము కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకురాకపోతే ఇంకా 4-5 సంవత్సరాలు కాలయాపన చేస్తామండి. కాబట్టి రాబోయే 3 నుంచి 6 నెలల లోపల ఎంత కోర్టు కేసు క్లోజ్ అయిపోతుంది. ఖచ్చితంగా అనర్హులు ప్రకటించబడతారు. ఖచ్చితంగా అక్కడ అన్ని చోట్ల బై ఎలక్షన్స్ రాబోతాం. చివరగా లాస్ట్ పోయిన 10 మందిలో 10 మంది క్లీన్ చిట్ వస్తే అందులో ఒక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పటాన్ చెరువు నుంచి మళ్ళీ మీ దగ్గరకు వచ్చిండు, మిమ్మల్ని గెలిపించాలన్నాడు. మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ గెలిపించిండు అన్ని ప్లేస్లలో. మరి ఆయన మీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పక్కన కూర్చుంటూ ప్రోగ్రాంలో తిరుగుతూ ఉండు. ఆయన బీఆర్ఎస్ఆ కాంగ్రెస్, ఆయన పైన కూడా మీరు కోర్టుకు వెళ్ళినారు. మరి కంటిన్యూషన్ అవుతుందా? మరి 6 నెలల్లో వేటు పడితే ఆయన మీద కూడా వేటు పడుతుంది. ఆయన చెప్పింది కదా చాలా స్పష్టంగా విలేకరైన ప్రశ్నకి, బుల్లెట్ దిగిందా లేదా చూసుకోమని చెప్పినాడు. కాబట్టి ఎవరికి బుల్లెట్ దించిండో వారికి అర్థమై ఉంటుంది. కాబట్టి ఇది మైపాల్ రెడ్డి గారిది మొదటి అస్త్రమే, ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయి. భవిష్యత్తులో చూడబోతారు. కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపెట్టబోతున్నాం. రైట్. ఇది నెక్స్ట్ ఫర్దర్గా హైకోర్టుని ఆశ్రయించబోతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ ఫిరాయింపుల పైన. 6 నెలల లోపల మళ్ళీ వాళ్ళపైన ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి వేటు పడుతుంది, అనర్హత పడుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇది కేసు మూసేసిరు, మొదటి విజయం. 5 ఏళ్ళు గడుపుదామనుకుంటే దాన్ని కాస్త ప్రెజరైజ్ చేసి నిర్ణయం తీసుకునేలాగా బీఆర్ఎస్ లీగల్ ఫైట్ చేసింది. ఇది మొదటి విజయం అనేటువంటిది వివేకానంద గౌడ్ చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.